ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఫిబ్రవరి మొదటి పునరుద్ధాన పారాయణలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని విషయాలు నేను మీతో పంచుకొని సమయానికి నా సందేశం ముగించే ప్రయత్నం చేస్తాను. ముగింపు పరిశుద్ధాత్ముడు ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు మాత్రమే గ్రహించునుగాక. ఆ ఇమేజ్కి సంబంధించే మనకి మెసేజ్ కూడా ఉంటుంది. చూద్దామా? దినవృత్తాంతాల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడండి. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 17వ అధ్యాయం. మీరు ముగ్గురు ముందుకు రండి, మీరు ముగ్గురు లేండి. అక్కడ 2 సెకండ్లు లేయాలా, టకాన్ లేయాలా. 2 సెకండ్లు, 1 2 అయిపోయింది. లేండి, ఇక్కడికి రండి, ఇక్కడికి కూర్చో. ఇంకా రండి పిల్లలు, నువ్వు కూడా రా. పక్కన వాళ్ళు చెడగొడుతున్నారు వీళ్ళందరూ. ముందు కూర్చోండి. వెరీ గుడ్. చెడగొట్టకుండా కూడా వస్తుంది ఆ అమ్మాయి. హల్లెలూయా. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు గమనించండి. నేను నా జనులైన ఇజ్రాయేలీయుల కోసం ఒక స్థలమును ఏర్పరచి ఆ స్థలములో వారిని నాటుదును. కొట్టు గట్టిగా, కొట్టు 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 కొట్టు, బయటికి వినపడాలి. కొట్టు గట్టిగా. హల్లెలూయా. వారు ఇక మీదట అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ తిరుగులాడకుండా తమ స్థానమందు, నేనిచ్చిన తమ స్థానములోనే ఇక మీదట నివాసం చేయబోతున్నారు. పూర్వములో జరిగినట్లుగా నేను వాళ్ళకి పూర్వములో ఇచ్చినట్లుగా మంచి నాయకుల్ని, సేవకుల్ని, న్యాయాధిపతుల్ని వారికి నేను ఇవ్వబోతున్నాను. ఇక మీదట దుష్టులు వారిని శ్రమ పెట్టరు. గట్టిగా చెప్పండి, చేతులోపుతూ చెప్పండి. హల్లెలూయా. అది జస్ట్ ఊరికే చదివిచ్చాను. మొదటి మాటనే మన సందేశం. నా జనులైన ఇజ్రాయేలీయుల కోసం ఒక స్థలమును ఏర్పరచి ఆ స్థలములో వారిని నాటుదును. గట్టిగా గట్టిగా. ఈరోజు ఫస్ట్ వీక్ కదా, తెలిసిందే కదా. ఏంటి తెలిసింది? మీరు ముందే తినొచ్చుంటారు, నాకు తెలుసు. మమ్మల్ని ఏం పస్తు పెడతారు, మీరేం శుభ్రంగా తినొస్తారు. హల్లెలూయా. నా జనులైన ఇజ్రాయేలీయుల్ని ఇంక చూడాలి జాగ్రత్తగా. నేను ఏర్పరిచిన ప్రత్యేక స్థలములో నేనే నాటుతాను. చూడండి, ఒక మొక్క నాటపడాలి అని అంటే ఎక్కడైనా నాటొచ్చు. ఏంటది? కానీ ఆ స్థలం సారవంతమైనది కాకపోయి ఉంటే నాటబడిన మొక్క చెట్టులా ఎదగదు, లేదా ఫలాలనివ్వదు. సారము కలిగిన నేలలో ఎక్కడైనా మొక్కలు నాటొచ్చు, కానీ అది బ్రతకటం అన్నది ముఖ్యం. ఏం ముఖ్యం? అది సజీవంగా ఎదగటం అన్నది ముఖ్యం. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఒక సహవాసములో రక్షణ కలిగి ఉండొచ్చు, ఒక అనుభవంలో రక్షణ కలిగి ఉండొచ్చు, ఎవరో ఒకరి దగ్గర బాప్తిస్మ మనం తీసుకొని ఉండొచ్చు. కానీ వారి ఆత్మీయతలో ఎదగటానికి ఒక స్థలం ఏర్పరిచి అక్కడ ఆ ఎదుగుదల కలగగలిగిన సారవంతమైన నేలలో నాడుతాడు. చూశాడా? అది దేవుని గొప్పదనం. గొడ్డు గట్టిగా ప్రభు చాపట్లో కొట్టు కొట్టు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా.
నాటించెదను అని కాదు, నాటేటట్లుగా చేస్తాను అనేది కాదు, కానీ నేనే నాటెదను. ఆ మొక్క నాటబడటానికి ఒక ప్లేస్ అన్నది చాలా ప్రాముఖ్యం. చూడండి, మనము కూడా పెద్దయిన సంగతి మనకు తెలిసినదే. పెద్దయిన ఫండ్స్ మీద ఆధారపడిన వారు కారు, ఫండ్స్ మీద సంస్థను కట్టిన వారు కారు, లేకపోతే డబ్బున్న వాళ్ళపై, డబ్బుపై ఆధారపడిన వ్యక్తిత్వం అయితే ఆయన కారు, ఆయన వ్యక్తిత్వం అలాంటిది కాదు. ఆయన టార్గెట్ మధ్యతరగతి వాళ్ళు కానీ, పేద ప్రజలు కానీ, వాళ్ళిచ్చే పైసానే, వాళ్ళిచ్చే ఆ బియ్యమే నేను తినాలి, నేను వాళ్ళిచ్చేవే ఖర్చు పెట్టాలి ఉన్న దాంట్లోనే అని రూపాయి గ్యాదర్ చేసుకుంటూ సమస్తని, ఇదిగో ఈరోజు మనం చూస్తున్న వైభవం కలిగిన స్థితికి ఆ మహా మనిషి పునాదులు వేశాడనే చెప్పాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. కుటుంబంలోనే ఒక మంచి అభిప్రాయాన్ని తెచ్చుకుంటూ, కుటుంబము ద్వారానే పోషించబడుతూ, కుటుంబం అంటే హోసన్నా కుటుంబం, మనందరం మినిస్ట్రీలో ఉండే లక్షల మంది తెలుగు రాష్ట్రాల్లో కానీ, దక్షిణ భారతంలో కానీ మందిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా కూడా మన కుటుంబీకులు ఉన్నారు. కేవలం వారిచ్చే వాటి మీదే ఆధారపడుతూ సమస్తను కట్టుకుంటూ వచ్చారు. స్థలం కొనటం అన్నది ఒక పెద్ద సవాలు సమస్తకి. ఏంటో చెప్పండి, ఒక పెద్ద సవాలు. ఎందుకంటే ఇప్పుడున్న మన నాయకులు, మన అన్నవాళ్ళు, మన సేవకులు కూడా అలాంటి విశ్వాసపు సంబంధమైన పునాదుల మీదే కొనసాగుతున్నారు. ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్లో ఫోన్పే నెంబర్లు కానీ, గూగుల్ పే నెంబర్లు కానీ కనపడవు. ప్రార్థన అవసరతలకు అన్నట్లుగా కూడా చాలా తక్కువ మన ఒంగోలు ఛానల్లో కానీ, ఇట్లా చాలా తక్కువ ఛానల్లోనే కనిపిస్తుంటుంది. అది కూడా ప్రేయర్ రిక్వెస్ట్. ఈ ఫోన్పేలు, గూగుల్ పేలు ఇవేం కనపడవు. ఎందుకంటే దేవుని ప్రజలు వాక్యంలో ఎదగాలి, ఇవ్వాలనుకుంటే ఎట్లగొట్ల వాళ్ళే వచ్చి ఇస్తారు, వాళ్ళే తెచ్చిస్తారు. ఎందుకంటే లేకపోతే మనకు కుటుంబం ఉంది, మనకి ప్రజలు ఉన్నారు, దేవుడిచ్చిన ప్రజలు ఉన్నారు, వారి ద్వారానే మనం పోషించబడాలి. బలిపీఠము దగ్గర అర్పించబడే బలినే యాజకుడు తినాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి ప్రభువుకి హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో సమస్తని రూపాయి గ్యాదర్ చేసుకుంటూ, కట్టుకుంటూ సమస్తని కన్స్ట్రక్ట్ చేయడానికి సరిపోతున్నాయి వచ్చేవన్నీ కూడా. స్థలము అన్నది ఒక సవాలుగా మారింది. దేవుడే ఇస్తాడులే, ప్రతి సంవత్సరం మనం ప్రార్థన చేస్తూనే వచ్చాం. మన ప్రేయర్ రిక్వెస్ట్ల, గుడారాల పండుగల విజ్ఞాపనలలో కూడా స్థలం కొరకు అనేది ఒక విజ్ఞాపన ఉంటుంది. మనకు స్థలం కావాలి. కానీ ఎక్కడా కూడా మన సమస్త సంఘాలను ఎక్కడా కూడా ప్రెజర్ చేయలా. తగిన సమయంలో దేవుడే ఇస్తాడులే, రూపాయి గ్యాదర్ చేసుకొని స్థలాలు తక్కువ ధరలో వచ్చినప్పుడు, మనకు అవసరమైన చోట, దైవ నిర్ణయం ఉన్న చోట, దైవ ప్రణాళిక ఉన్న చోట, నీవు అడుగు పెట్టే ప్రతి స్థలమును నేను నీకు ఇస్తాను అని మన పూర్వీకులకు దేవుడిచ్చిన వాగ్దాన నెరవేర్పు ప్రకారం వాగ్దాన భూమిలోనికి దేవుడు తీసుకెళ్ళాడు. కొట్టు గట్టిగా ఊరికే చపాతీలు కొట్టుకున్నారు, ట్రైన్లో కొట్టినట్టు. కొట్టు గట్టిగా హల్లెలూయా. వాగ్దాన భూమికే తీసుకెళ్ళాడు ఆయన. ఎందుకంటే వారు నా జనులు, ఆమె చెప్పండి, వారు నా ప్రజలు. స్తోత్రం చెప్పండి. ఇది నా సంస్థ. స్తోత్రం చెప్పండి. పెద్ద ఆయన ఎప్పుడు అంటానే ఉంటారు, ఆత్మీయ తండ్రి అపోస్తలులు యేసన్న గారు, అరే బాబు, ఇది యేసన్న సంస్థ కాదు, యేసయ్య సంస్థ. ఇది యేసన్నపై కట్టబడేది కాదు, ఇది యేసయ్య ద్వారా కట్టబడేది. స్తోత్రం చెప్పండి. ఇది యేసయ్యది, కాబట్టి ఇది నా సంస్థ, వీళ్ళు నా ప్రజలు, వీళ్ళు నా సేవకులు, వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నేను ఏర్పరచాలి. చూడండి, ఈ మాట ఇజ్రాయేల్ గురించి చెప్పబడిన తర్వాత, నిజానికి ఇజ్రాయేలీలు తమ సొంత భూమిలో నుండి చెదరగొట్టబడిన పరిస్థితులు జరిగినాయి. ఏంటది? చెదరగొట్టబడిన పరిస్థితులు జరిగినాయి. సొంత ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతాలకు బానిసలుగా వెళ్ళటమా, చెదరిపోవటమా, వలస వెళ్ళటమా, ఆస్తిపరులు కూడా, స్థితిమంతులు కూడా భేదవాళ్ళుగా మార్చబడటమా,
వాళ్ళ ప్రాంతాల్లో కరువు వస్తే వేరే ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడటం, వాళ్ళ ప్రాంతాల్లో యుద్ధాలు జరిగితే వేరే ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడటం, వాళ్ళ ప్రాంతాల్లో గొప్ప గొప్ప రాజులు దండయాత్ర చేస్తే మందిరాలన్నీ చెదరగొడుతూ ఉంటే, మందిరాలన్నీ కాల్ చేస్తుంటే జాతంతా చెదిరిపోయి 1948 వరకు కూడా దర్ ఈజ్ నో ఓన్ ల్యాండ్ టు ఇజ్రాయెల్. 1948 మనకు స్వాతంత్రం వచ్చిన నెక్స్ట్ ఇయర్, ఈ మధ్య జరిగిన 1948 వరకు కూడా ఇజ్రాయెల్ అనే పేరు ప్రపంచ పటంలో లేదు. మీరు చూసుకోండి, పాత మ్యాప్లు ఏమన్నా దొరికితే గూగుల్లో ఇజ్రాయేల్ అనే పేరు, ఇజ్రాయేల్ దేశం అనే పేరు ప్రపంచ పటంలో లేదు. సొంత భూమి లేదు, చెదరిపోయిన పరిస్థితులు. కానీ దేవుని వాగ్దానాలు ఎప్పటికైనా నెరవేర్చుటకు సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. ఎప్పటికైనా నెరవేరుస్తాడు. స్తోత్రం చెప్పండి. వీరు నా జనులు, వీళ్ళకి నేను ఒక సొంత స్థలం ఇవ్వాలి, వీళ్ళని నేను ఒక స్థలానికి తీసుకెళ్ళి అక్కడ నాటాలి, అక్కడ స్థిరపరచాలి, అక్కడ నుండే వారి ఎదుగుదలకు నేను పునాదులు వేయాలి. స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. అందుకే ఈ 2024-25 పరిస్థితి ఈ సంవత్సరాల్లో ప్రభు సంస్థను ప్రేమించి కొద్ది స్థలముతో ఒక మొక్కగా ప్రారంభించారని అనుకుందాం. అది ఖచ్చితంగా ఎదుగుతుంది. రెక్కలు కలిగినట్లుగా విశాలంగా కొమ్మలను వేస్తుంది, కావలసిన స్థలాన్ని సంపాదిస్తుంది. దేవుని వాగ్దాన భూమిలో సమస్త నిలదొక్కబడుతుంది. కొట్టు గట్టిగా అక్కడ నుండి సంవత్సరం మొదలుకొని నూతన కోడల పరిచర్యలు విస్తరించునగాక. దానికి కారణం ఏంటంటే అది వాగ్దాన భూమి. దానికి కారణం ఏంటంటే అది పరిశుద్ధులు అడుగుపెట్టిన భూమి. దానికి కారణం ఏంటంటే అబ్రహాము అడుగు పెట్టుటకు కూడా పాదము పట్టునంత స్థలము లేని రోజుల్లో నిరీక్షణ కలిగిన వాగ్దానం పొంది ఉన్నాడు. అలానే ఆత్మీయ తండ్రి యేసన్న గారు కూడా తనకు పాదము పెట్టే స్థలము లేని ఆ రోజుల్లో, పూర్వదినాల్లో దేవుని ద్వారా వాగ్దానాలు పొందుకొని ఆ ప్రాంతాలంతటా సంచరించారు. ఇప్పుడు ఆ ప్రాంతాలను ప్రభు మనకు స్వాధీనం చేయబోతున్నారు. కొట్టు హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా కొన్ని సంస్థల గురించి మనం ఆ పేర్లు కాదు, జస్ట్ అట్లా చెప్పుకోవాలి. ఎందుకంటే మత్తయి సువార్తమానం 15:13 15:13 యేసయ్య, ఆయన అన్న దగ్గర గ్యాప్ ఇవ్వాలి. ఆయన అంటే తండ్రి, యేసయ్య అంటాడు. ఆయన అంటే యేసయ్య అంటున్నాడు, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. నా వైపు చూడాలి. చాలా సంస్థలు ఉనికిలో లేవు, చాలా సంఘాలు ఉనికిలో లేవు, చాలా సేవకులు ఉనికిలో లేరు. కారణం ఏంటంటే చాలా కారణాలు ఉండుండొచ్చు. వాటిల్లో ఒకటి తండ్రి నాటని మొక్కలు. ఏ మొక్కలు చెప్పాలి. తండ్రి నాటని మొక్కలు ఈరోజు ఒక మంచి స్థితిలో పెద్ద ఆయన వెళ్ళిన తర్వాత ఈ సంస్థ ఏమవుతుందో అని నాయకులు, మన అన్నవాళ్ళు భయపడి ఉన్నా, లేకపోతే పెద్ద ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఈ సంస్థ అంతే, ఈ సంస్థ పని అంతే అని ఎవరెవరో ఊహించుకొని ఉన్నా, మాట్లాడి ఉన్నా, వాళ్ళు మాట్లాడుకొని ఉన్నా, ఏమండి గేలి చేసినా దేవుడు సమస్తను విడిచినవాడు కాడు. కారణం సమస్త ఆయన నాటిన మొక్క. గట్టిగా ఇది ఆయన నాటిన మొక్క. కదలది ఇది. స్తోత్రం చెప్పండి. ఈ మొక్క ఎదుగుతుంది, ఇంకా స్తోత్రం చెప్పండి. ఈ మొక్క కొమ్మలు వేస్తుంది, స్తోత్రం చెప్పండి. మొక్క చెట్టు అవుతుంది, చెట్టు వృక్షం అవుతుంది, వృక్షము మహావృక్షముగా మార్చబడుతుంది. చేతులు చెప్తాం 3 సార్లు. హల్లెలూయా, హల్లెలూయా. అదే విషయం ఆమోసు పుస్తకంలో కూడా 9:15 ఉంటుంది. ఆమోసు పుస్తకం 9:15. వారి దేశములో నేను వారిని నాటుతాను, నేను వారికి ఇచ్చిన వాగ్దాన భూమిలో నుండి వారు ఇక మీదట పెళ్ళగింపబడరని
సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. సరే, కాస్త కొంచెం నా ఆనందం కోసం నేను సంస్థ గురించి చెప్పాను. మీ దగ్గరికి వద్దాం. హల్లెలూయా. ఆయన మనలని ఈ మాసములో నాటేదను అని చెప్తున్నాడు. ఆమె చెప్పండి. కుండీలో కాదు, నేలలోనే నాటబోతున్నాడు ఆయన. శ్రేష్టమైన చోటే నాటబోతున్నాడు ఆయన. నాటుట, పునాదులు వేయుట, ప్రారంభించుట, మొదలు పెట్టుట. ఒక నాందికి మొక్క మనం నాటాము అని అంటే ఇంక అక్కడి నుంచి దాని టైం అన్నది ప్రారంభించబడుతుంది. పునాదులు వేయటం, ప్రారంభించటం లేదా మొదలు పెట్టడం, ఇవన్నీ కూడా పర్యాయాలుగా మనం చెప్పవచ్చు. ఏమో ఆయన ఏం మొదలు పెట్టబోతున్నారో స్తోత్రం చెప్పండి. ఈ మాసములో ఆయన మీ జీవితములలో ఉన్నతమైన అనుభవములను నాటుదురుగాక, ఉన్నతమైన అనుభవాల్లో మిమ్మల్ని నాటుదురుగాక, ఉన్నతమైన అనుభవాల్లో మిమ్మల్ని నడిపించుదురుగాక. ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు, నాటబడిన మొక్కకి కంచె ఉంటుంది. ఏంటది? మనం పెంచుకునేవి అయితే ఏం వేస్తామండి? బయట ఏం వేసాం? కంచె లేదనుకో, పొద్దున్నే పోయేటప్పుడు ఒక వాయ వేస్తాయి, మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు ఇటు ఇంకా అయిపోయాయి. పొద్దున్నే వెళ్ళేటప్పుడు సగం తినేస్తాయి, సాయంత్రాన్ని మిగిలించుకుంటాయి. మళ్ళీ ఇటు వచ్చేటప్పుడు మేకలండి ఇటు నుంచి వస్తాయండి రోజు, మళ్ళీ ఇటు పోతాయి. కంచె వేయకపోతే పశువులు తినేస్తాయి. పశువులు తినే పరిస్థితులు, దుష్టుడు వచ్చి తినివేసే పరిస్థితులు. ఒక చోట ఒక యజమాని విత్తనాలు వేశాడట. ఏంటది చెప్పాలి? ఒక వ్యవసాయకుడు విత్తనాలు వేశాడట. ఆ విత్తనములు ఒక మంచి నేలలో పడ్డాయి. అవి కంచె వేయబడిన నేల, సారవంతమైన నేల, అది ప్రొటెక్షన్, పర్యవేక్షణ కలిగిన నేల. అక్కడ నూరంతలుగా ఫలించినట్లు రాయబడింది. కానీ ఒక చోట రోడ్డు పక్కన పడ్డాయి అంటే అక్కడ కంచె లేదు, కాపుదల లేదు, దెర్ ఇస్ నో ప్రొటెక్షన్. కాబట్టి పక్షులు వచ్చి లేకపోతే దుష్టుడు వచ్చి ఆ విత్తనములను చెప్పాలి తినివేశాడు, ఎత్తుకొని పోయినట్లుగా లేఖనం చెప్తాం. కంచె లేకపోతే, ఉదాహరణకు చెప్తున్నా, పక్షులు కంచె దాటుకొని పైనుంచి కూడా వస్తాయి కదండి, నన్ను ఏం చేయలేను. ఉదాహరణకు చెప్తున్నాను నేను దాన్ని. హల్లెలూయా. కంచె లేకపోతే, కాపుదల లేకపోతే, పర్యవేక్షణ లేకపోతే ఆ విత్తనములు, ఆ నాటబడినవి పెళ్ళగింపబడే అనుభవాల్లోనికి వెళ్తాయి, పెరికివేయబడే అనుభవాలు. చాలామంది పెళ్ళగించబడుతున్నారు. నేను రాత్రి కొన్ని కఠినమైన విషయాలు చెప్పాను. చాలామంది పెళ్ళగించబడుతున్నారు, చాలామంది త్రోసివేయబడుతున్నారు, చాలామంది సన్నిధిని ఖాళీ చేస్తున్నారు, చాలామంది సన్నిధిలో కనిపించలేకపోతున్నారు, చాలామంది దేవుని ముందు కనబడలేకపోతున్నారు, చాలామంది దేవునిలో స్థిరంగా ఉండలేకపోతున్నారు. నేను మనమందరం గురించి అని చెప్పట్లా, క్రైస్తవ్యం గురించి చెప్తున్నాను. చాలామంది సేవకులు కూడా నిలబడలేక వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి, పెళ్ళగింపబడుతున్నారు, దుష్టుని ద్వారా కదిలించబడుతున్న వాళ్ళు వేర్లు. అలానే చాలామంది విశ్వాసులు కూడా మరలా అన్యజనుల్లో, మరలా లోకంలో, మరలా పాపములో కలిసిపోతున్న పరిస్థితులు, పెళ్ళగించబడుతున్న పరిస్థితులు. ఎందుకంటే తండ్రి నాటని మొక్కలు. ఏంటది చెప్పాలి? తండ్రి నాటితే ఖచ్చితంగా ఆయన పర్యవేక్షణలో ఉంటారు. తండ్రి నాటితే ఖచ్చితంగా అది నూరంతలుగా ఫలభరితంగా మార్చబడుతుంది. ఆమె చెప్పండి. ఈ మాసంలో నా ప్రభు మిమ్మల్ని నాటారు, నాటబోతున్నారు, నూరంతల ప్రతిఫలం మీకు ఇవ్వబోతున్నారు. కొంచెం అట్లా ముందుకు వెళ్తాను, వర్తమానంలోనికి వెళ్తాను. ఆత్మచేపు సంగతులు చెవిగలవాడు మాత్రమే గ్రహించునుగాక. సరే, ఎక్కడెక్కడ ఏ అనుభవాలలో యేసయ్య మనల్ని నాటుతారు, ఏ అనుభవాల్లో మనల్ని అయినా నాటడానికి ఇష్టపడుతుంది. ఆ అనుభవాల్లో ఉన్న దీవెనలు, ఆ ప్రాంతాల్లో ఉన్న ఆ స్థలములలో ఏంటి మూలవాక్యం ఏంటి? నేను ఒక స్థలమును ఏర్పరచి అక్కడ నాటుతాను. గుడారాల పండుగల కోసమే దేవుడు ఒక స్థలాన్ని ఏర్పరచి అక్కడ సమస్తను నాటబోతున్నారు. ఆమె చెప్పండి. మీకు కూడా ఒక శ్రేష్టమైన స్థలమును ఆయన ఏర్పరిచారు. ఆ శ్రేష్టమైన అనుభవాల్లో, స్థలములలో ఆయన మిమ్మలను నాటబోతున్నాడు ఈ మాసములో. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. కొట్టట్లా, కాపాడుకుంటున్నారు మీరు. ఈ మనిషి గంటన్నర పైనే తలకాయ తింటాడు, కొంచెం ఎనర్జెటిక్గా ఉండాలి, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతామని చెప్పి మీరు ప్రిపరేషన్తో నటిస్తున్నారు. నాకు అన్నీ తెలుసు.
నటిస్తే మాత్రం 2 గంటలు పడుతుంది. యథార్థంగా చప్పట్లు కొడితే ఇంకంతే. తన ఆవరణములో నాటెదరు. 92వ కీర్తన 13వ చరణం. వర్ధిల్లుదురు. గట్టిగా చేతులతో చెప్పండి, హల్లెలూయా. మందిరములో లేదా తన ఆవరణములో ఆయన మిమ్మల్ని నాటబోతున్నారు. ఏం చేస్తాడు? వర్ధిల్ల చేయబోతున్నారు. నా ప్రభు అయిన యేసు క్రీస్తు మీతో చెప్తున్నారు, మీరు వర్ధిల్లుదురుగాక, 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 వర్ధిల్లుదురుగాక. ఎలా? ABC అన్నట్లుగా ఒక 3 విషయాలు వర్ధిల్లే దాంట్లో కొన్ని కోణాలు చూడండి. ద్వితీయోపదేశకాండం 39. త్వరగా చూడండి, ABC అన్నట్లుగా రాసుకోండి. 39. మరియు నీ దేవుడైన యేసయ్య నువ్వు చేసే నీ చేతి పనులన్నిట్లో నిన్ను వర్ధిల్ల చేయుదురుగాక. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. నీ గర్భఫలమును ఆయన వర్ధిల్ల చేయుదురుగాక. నీ పిల్లలను పిల్లలను వర్ధిల్ల చేయుదురుగాక. నీ పశువుల విషయములో లేదా నీ ఆర్థిక ఆదాయం విషయములో ఆయన నిన్ను వర్ధిల్ల చేయుదురుగాక. నీ భూమి పంట, నీ పొలముల పంటల విషయములలో నా దేవుడు నీకు 100 ప్రతిఫలం ఇచ్చి వర్ధిల్ల చేయుదురుగాక. వీటన్నిటిలో నీకు మేలు కలుగునట్లు, అందరు చెప్పండి ఆ మాట, తేలు కాదు, మేలు కలుగునట్లు మిమ్మల్ని వర్ధిల్ల చేయబోతున్నాను. ఇక్కడే నేను హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. నా ప్రభు మిమ్మల్ని మీ చేతి పనుల్లో వర్ధిల్ల చేయుదురుగాక, కూలి పనులు వర్ధిల్ల చేయుదురుగాక, వ్యాపారాల్లో వర్ధిల్ల చేయుదురుగాక, ఉద్యోగంలో వర్ధిల్ల చేయుదురుగాక, బిజినెస్లో వర్ధిల్ల చేయుదురుగాక. ఒక చిరు వ్యాపారం, చిన్న పనైనా కూడా మిమ్మల్ని వర్ధిల్ల చేయుదురుగాక. మీ చేతుల్లో ఆదాయం అనుగ్రహించుదురుగాక. కుటుంబంలో సర్వ సమృద్ధి కలుగునగాక, కలుగునగాక, కలుగునగాక. ఇవన్నీ మీకు మేలుకరముగా మా ప్రభు చేయుదురుగాక. కొందరు వర్ధిల్లుతారు, ఇదే చెప్పాలనుకున్నాను నేను. కొన్ని జీవితాలు, కొందరు కుటుంబాల్లో అలా లేస్తారండి, అవి మేలుకరంగా ఉండలేకపోతుంటాయి వాళ్ళ జీవితాల్లో. కొందరు జీవితాల్లో, అందరు కాదు, మనం కూడా అని కాదు నేను చెప్పేది, కొందరు గురించి చెప్తున్న ఉదాహరణగా. లోకంలో అనుకుందాం, లోకంలో కొందరు ఎదుగుతారు. ఓవర్ నైట్లో ఎదిగిన వాళ్ళు ఉంటారు, ఓవర్ నైట్లో సెలబ్రిటీ లేని వాళ్ళు ఉంటారు, ఓవర్ నైట్లో ఖ్యాతిని సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు. లేకపోతే చాలా తక్కువ సమయంలో అలా రేజ్ అయిన వాళ్ళు, వర్ధిల్లిన వాళ్ళు, సంపాదించిన వాళ్ళు, ఖ్యాతి, పేరు, ఘనత సంపాదించుకున్న వాళ్ళు చాలామంది మనకి గతంలో కనపడ్డారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు అడిగితే మనం చెప్పలేం, వాళ్ళ చరిత్ర అడిగితే మనం చెప్పలేం. ఎంత త్వరితంగా సంపాదించుకున్నారో అంత త్వరితంగా బలహీనైనట్లుగా, దిగజారినట్లుగా, అంత త్వరితంగా నష్టపోయినట్లుగా, నాశనమైనట్లుగా, చరిత్రలో అద్దం పట్టినట్లుగా ఆధారాలు మనకు కనిపిస్తాయి. అలా ఎదుగుతారు, అలా పడిపోతారు. వాళ్ళ ఎదుగుదల వాళ్ళ కీడికే కారణంగా మార్చబడుతుంది కొందరు జీవితాలు. ఎంత ఎత్తు ఎదిగితే అంత ఎక్కువ దెబ్బ తగులుతుంది. అప్పుడు మన పెద్దోళ్ళు కూడా, మన సేవకులు చెప్తుంటే విన్నా నేను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి, ఎడ్వర్డ్ విలియం గారు అనుకుంటాను, మేబీ పెద్ద ఆయన కూడా చెప్పున్నారు అప్పట్లో. ఎడ్వర్డ్ విలియం గారు ఈ మధ్య చెప్తుంటే విన్నాను. ఇప్పుడు సడన్గా మనం ఉన్న దగ్గర భూకంపం వచ్చింది అనుకోండి. ఏ కంపం? భూకంపం వచ్చింది అనుకోండి. ఒక 3 రకాల స్టేజీలు కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వేదిక మీద నిలబడిన నాకు లాంటి సేవకులు, కుర్చీల మీద కూర్చున్న కొంచెం వయసులో పెద్దోళ్ళ లేదా కింద కూర్చోలేని వాళ్ళ, కుర్చీల మీద కూర్చున్న బ్యాచ్, నేల మీద కూర్చున్న బ్యాచ్. ఈ ముగ్గురులో ఈ మూడు వేరియేషన్స్లో భూకంపం వస్తే దెబ్బ ఎక్కువగా ఎవరికి తగులుతుంది?
వినిపించలే. ఏమంటే ఎవరు ఎత్తైన స్థలంలో నిలబడ్డారో ఆయన పడతాడు. ఆయన ఉన్న వస్తువులన్నీ కూడా ఇప్పుడు ఇక్కడగా నేను చెప్పేది బయట స్టేజ్ గురించి. ఆయన మీద ఉన్న వస్తువులు, స్టేజీ, ఆ బల్లల గిల్లన్నీ కూడా ఆయన మీద పడతాయి. ఏమవుతాడో మనం చెప్పలేము. రెండో దెబ్బ ఎవరికి? కుర్చీ మీద కూర్చున్నాడు. భూకంపం రాల్సిన పనిలే. ఆ 4 కాళ్ళలో ఒక కాలు దొనికింది అనుకోండి, వాళ్ళు బరువు తట్టుకోలేక నడ్డి విరిగిపోతుంది. 4 రోజులు వేయలేడు ఇంకా. ఏమండి, నడ్డి విరిగిపోతుంది. కుర్చీ మీద కూర్చున్నాడు. కొంచెం తక్కువ దెబ్బ లేకపోతే కొంచెం అంత భయం కలగగలిగిన వాళ్ళు ఎవరు అని అంటే నేల మీద కూర్చున్నాడు. కొంచెం త్వరగా ఎదుగుతున్నాడు అని అంటే కొంచెం ఆలోచించాలి అని అంటాడు ఆయన విలియం గారు. త్వరగా సర్రని రేజ్ అవుతున్నాడు అంటే ఒక సేవకుడు, ఒక విశ్వాసి సర్రని త్వరగా రేజ్ అవుతుంది. ఇప్పుడు మన సంస్థ ఏమండి ఒక స్థితిలో ఉండటానికి 50 ఏళ్ళు పట్టింది. ఎన్ని ఏళ్ళు పట్టింది చెప్పండి? ఈ 50 ఏళ్ళ వైభవాన్ని 5 ఏళ్ళలో సంపాదించుకోవడానికి యూట్యూబ్ ఛానల్లో పాపం ఎంత ప్రయత్నం చేస్తుంటారండి ప్రజలు, ఎంత ప్రయత్నం చేస్తుంటారు. 1 గంట మెసేజ్ కూడా పెట్టరు వాళ్ళ పాపం. 1 గంట, ఎందుకంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు. కానీ పిట్ట కథలు మాత్రం ఒక 30 సెకండ్లో 1 నిమిషమో చెప్పి వెనకాల బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసి పెడతా ఉంటారు. ఫేమస్ అవ్వాలి 5 ఏళ్ళలో రావాలి వైభవం. ఎన్ని ఏళ్ళలో చెప్పండి? నేను మిమ్మల్ని అనట్లేదు కదా, మీరు అని పెట్టారండి కాదు కదా. 5 ఏళ్ళలో రావాలి వైభవం. ఇప్పుడు 5 ఏళ్ళ వైభవం సంపాదించడానికి ఏమండి మన పూర్వీకులు భక్త్ సింగ్ గారు అయి ఉండొచ్చు, దేవదాసాయి గారు అయి ఉండొచ్చు, దినకరన్ గారు అయి ఉండొచ్చు, ఆ తర్వాత ఆత్మీయ తండ్రి అపోస్తలు ఏసన్న గారు అయి ఉండొచ్చు, ఆర్ఆర్కే మూర్తి గారు అయి ఉండొచ్చు, రాజ్బాబు గారు అయి ఉండొచ్చు. ఎన్నో సంవత్సరాలు ఒక జత బట్టలతో వారి సేవ ప్రారంభించి, ఒక పూట తిండి కూడా లేని స్థితిలో వారి సేవ ప్రారంభించి, పడి లేచి నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆకళ్ళు, నిద్రలేమి, ఈ ప్రపంచంలో ఒక మనిషి ఏవేవైతే అనుభవించకూడదో అనుభవించడానికి కూడా భయపడతాడో ఆ స్థితులు అనుభవించి వాటిలో నుంచి లేచి నిలదొక్కుని క్రీస్తు అనే బండపై వారి పాదాలు స్థిరపడటానికి, లేకపోతే ఒక స్థితికి రావడానికి ఏమండి 50 సంవత్సరాలు పట్టారు. ఎన్నేళ్ళు? భక్త్ సింగ్ గారు అయి ఉండొచ్చు, మన పూర్వీకులు అందరూ, రాజ్బాబు గారు, వీళ్ళందరూ కూడా మన పూర్వీకులు అందరూ, డేవిడ్ రాజయ్య గారు, వీళ్ళందరికీ కూడా సంవత్సరాలు పెట్టారు. తొందరగా లేయాలని ఏది పడితే అది వీడియోలు పెడుతుంటారా? ఏది పడితే అది మాట్లాడేస్తుంటారా? ఏమండి వాళ్ళు మంచోళ్ళని నిరూపించుకునే దానికి మిగిలిన వాళ్ళందరూ పనికి మాలలు చేసేస్తారా? ఏమండి అలాంటి వాళ్ళ వీడియోల కిందకి చూడండి, కొంచెం ఆ కామెంట్లు లాంటివి చూడండి వెళ్ళి. ఆత్మీయ తండ్రి ఏసన్న గారిని ఒక కన్నెత్తి చూడటానికి, ఒక మాట నువ్వు ఇదయ్యా అని అనటానికి కూడా సంఘాలు కానీ, సేవకులు కానీ, సమస్త నాయకులు కానీ, పెద్దోళ్ళు కూడా భయపడేవాళ్ళు. ఏంటది? పెద్దోళ్ళని, పూర్వీకుల్ని, ఏసన్న గారు అనే కాదు, పూర్వీకుల్ని, ఆర్ఆర్కే మూర్తి గారు కానీ, మన జైపాల్ గారు, చెన్నై ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన పెద్ద ఆయన జయపాల్ గారు కానీ, పూర్వీకులు దేవదాసాయి గారు కానీ, భక్త్ సింగ్ గారు కానీ, రాజ్బాబు గారు కానీ, ఏసన్న గారు కానీ, పూర్వీకులు మంచి సంస్థలకు పునాదులు వేసిన మన పూర్వీకులు ఉన్నారే, వాళ్ళను చిన్న మాట అనడానికి కూడా భయపడేవాళ్ళు, వణికేవాళ్ళు అప్పట్లో. కానీ ఇప్పుడు నిన్నగాక మొన్న సేవ ప్రారంభించిన ప్రతి ఒక్కరు కూడా సంస్థల మీద వీడియోలు చేయటమే. వాళ్ళ సిద్ధాంతాలు మంచివి కాదు, వాళ్ళ మాటలు మంచివి కాదు, వాళ్ళ వాక్యాలు కాదు. నేను ఒక్కనే యథార్థపరుణ్ణి, ఫాలోయింగ్ కోసం, త్వరితంగా వచ్చే ఫేమస్ కోసం, త్వరితంగా వచ్చే ఎదుగుదల కోసం, త్వరితంగా వచ్చే డబ్బుల కోసం, త్వరితంగా వచ్చే పేరు కోసం, ఖ్యాతి కోసం. నేను చెప్తున్నా సేవకునిగా, అది నిలబడదు. మేలు కొరకు కాదు ఆ వర్ధిల్లే అనుభవం, మేలు కొరకు కాదు. విశ్వాసుల్లో కూడా మనం మంచిగా ఉన్నామని నిరూపించుకోవడానికి పక్కన వాళ్ళని బ్లేమ్ చేస్తుంటాం, పక్కన వాళ్ళని వెర్రోళ్ళని చేస్తూ ఉంటారు. ఏమండి కొంచెం పని పాటలలో కూడా అందరూ విశ్వాసులు కాదులేండి, కొంతమంది చేసే పని పాటలైనా కూడా మనం త్వరగా ఎదగాలి అని అంటే మరి ఈ మాత్రం ఉండాలి కదా, ఈ మాత్రం అబద్ధాలు ఆడకపోతే ఎట్లా, ఈ మాత్రం మోసాలు చేయకపోతే ఎట్లా. చూడండి, అన్ని నెలలు, అన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న సంపాదన అంతా కూడా ఒక్కసారిగా దొరికిపోతారు. ఏమవుతారు చెప్పండి? మీరు కాదులే చెప్పండి. ఒక్కసారిగా
దొరికిపోతే ఆస్తులన్నీ కూడా తీసుకెళ్ళి ఏం చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు? ఏమండి, కోట్లు వచ్చినాయి, ప్రపంచంలోనే నెంబర్ 1 కలెక్షన్ చేసేసింది మా సినిమా మేము అని చెప్పి కోట్లు వచ్చినాయి అని చెప్పి ఆ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా మంచిగా ఎవరి వైభవంలో వాళ్ళు ఉన్నారు. ఏమండి, కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు. పొద్దున్నే బెడ్ మీద కళ్ళు తెరిచి చూసేసరికి హాయ్ సార్ అన్నారు. ఇంకేముంది, బెడ్కి ఉన్నదో అంతా లాకెళ్ళారు, ఖాళీ అయిపోయి. ఆ వైభవం ఎక్కువసేపు లేదు. కానీ నా ప్రభు మీతో చెప్తున్నారు, మీకు మేలు కలిగేటట్లుగానే ఆయన వర్ధిల్ల చేయబోతున్నారు. గట్టిగా మీకు కీడు కాదు, మీకు మేలుకరముగానే ఆయన మిమ్మల్ని వర్ధిల్ల చేయుదురుగాక. మీ సంపద మీ చేతిలో నిలబడనుగాక, మీ ఆదాయం మీ చేతిలో నిలబడనుగాక, నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితమును మీరు అనుభవించుదురుగాక. మీకు మేలు కలుగునుగాక, మీకు దీవెన కలుగునుగాక, మీకు ఆశీర్వాదం కలుగునుగాక, మీరు వర్ధిల్లుదురుగాక. ఎప్పటికీ నిలబడిద్దండి, ఎప్పటికైనా నిలబడిద్ది. తీసుకెళ్ళా వెనకాల పెట్టుకోవచ్చు కదా దాన్ని, ఎప్పటికైనా నిలబడింది. మన మీ పిల్లలు కానీ, మీ పిల్లల తర్వాత పిల్లలు కానీ, వాళ్ళ తర్వాత ఆ ఆస్తులు, ఆ సంపద, ఆ ఉద్యోగాలు, ఆ పనిపాట్లు, ఆ బిజినెస్, ఆ ఆదాయం, ఆ రూపాయి చిన్న విషయం కాదండి. మామూలుగా నేను చెప్పినంత తేలిక కాదు అట్లా ఉండటం అనేది అంత చెప్పినంత సులువు కాదు. నెబుకద్నెజరు ఉన్నాడు, ఎవరో చెప్పాలి. పక్క రాజ్యాలన్నిటి మీద దండయాత్రలు చేసి ఆ రాజ్యంలో ఉండే ఎన్ని తెచ్చుకున్నాడు. మహావైభవం ఆ రాజ్యం. అసలు ఈ వైభవం అంతా నేను కట్టుకున్నది కాదా అని తనంతట తానే గర్వపడగలిగిన, తనంతట తానే మురిసిపోగలిగిన మహావైభవం. హ్యాంగింగ్ ట్రీస్, హ్యాంగింగ్ ప్లాంట్స్, ఆ వ్రేలాడగలిగిన చెట్లు, టెక్నాలజీకి కూడా మంచి పేరు, ఖ్యాతి, మంచి పేరు కలిగిన ప్రాంతం బబులోన్. ఏంటో చెప్పండి, పక్క రాజ్యాలు. అలానే జెరూసలేంలో కూడా దండయాత్ర చేసి సొలొమోన్ కోట్ల మణులు, మాణిక్యాలు, రత్నాలు, ఆ తర్వాత వజ్ర వైడూర్యాలు, ఆ తర్వాత బంగారం, వెండి, వెలగలిగిన రాళ్ళతో నిర్మించిన ఆ మందిరాన్ని కొల్లగొట్టుకొని పోయాడు. ఇక చాలా ఆయన జీవితానికి ఆ సంపద, ఆ వస్తువులు, ఆ సామాగ్రి అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ దేవత గుడిలో పెట్టేశాడు. కొడుకు కాపాడుకోవడం జాతకం. ఏంటది? కొడుకుకి కాపాడుకోవటం, ఆ తర్వాత వచ్చిన నెక్స్ట్ జనరేషన్స్కి ఆ సంపద కాపాడుకోవడం జాతకాలు. ఎందుకంటే ఆ సంపద యథార్థంగా వచ్చింది కాదు, అదే నేను చెప్పేది. ఆ సంపద యథార్థంగా వచ్చింది కాదు. యథార్థంగా మన చేతిలో ఉన్న సంపద యథార్థంగా మన చేతిలో లేకపోతే నిజంగా మనం ఖర్చు పెట్టకుండానే కరిగిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి, మనం ఖర్చు పెట్టకుండానే కరిగిపోతుంది. ఒక్క రాత్రిలో మొత్తం రాజ్యం మొత్తం ఇంకంతే అయిపోయింది. ఒక్క రాత్రి. ఏంటది? దేవుని మందిలో ఉండే సామాన్లన్నీ, మంచి మంచి కప్స్ అన్నీ తెచ్చుకొని దాంట్లో మందు పోసుకొని తాగుతూ ఉన్నాడు. ఏమండి, ఆయన తాగటమే కాకుండా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు కూడా ఇచ్చాడు. ఏమండి, ఆడపిల్లలకు కూడా ఇచ్చాడు. మందు తాగండి, ఏం కాదు, ఒకరోజు ఏం కాదు అని అందరూ తాగారు. ఎవరు రూములో వాళ్ళు నిద్రపోయారు పేకల దాకా తాగి. ఏమండి, మామూలుగా నిద్రపోతేనే కొంతమందికి మెలకు రాదు, భూకంపం వచ్చినా రాదు. నేను ఎన్నిసార్లు మెలుగుతున్నా లేరీలో ఒక్కొక్కసారి అదో లోకం. ఏమండి, ఎప్పుడో ఒకసారి లేస్తారు. అట్లాంటిది ఫుల్ పీకల దాకా మందు తాగి వాళ్ళు నిద్రపోయారంటే సరే, ఈయన తాగితే తాగాడు, అమ్మాయిలకి, రాజులు, రాణీలకి ఇస్తే ఇచ్చాడు, ఉన్న పనులందరికీ పార్టీ ఇచ్చాడు. ఏమైంది? మొత్తం ఎక్కడికక్కడ మందు తాగి ఎక్కడికక్కడ సర్దుకున్నారు, ఎక్కడికక్కడ పడిపోయారు, ఎక్కడికక్కడ మత్తులై ఉన్నారు. ఆ రాత్రే మాదీయుడికి దర్యావేష్ దండయాత్ర చేసి అన్ని రోజులు, మామూలుగా ఆ రోజుల్లో ప్రాకారానికి పెద్ద పెద్ద గేట్లు ఉండేవి, కింద నుంచి పైకి లేచే గేట్లు అనమాట. ఆ నగరి చుట్టూ నీళ్లతో కానీ లేదా పెద్ద ప్రాకారంతో కానీ అటు నుంచి ఇటు శత్రువులు రాకుండా పకడ్బందీగా ఉండేవి. కొలను నీళ్లు ఉండేవి చుట్టూ. ఏముంటాయి చెప్పాలి? రాజాస్థానం చుట్టూ, ఆ కోట చుట్టూ నీళ్లు ఉంటాయి, పెద్ద ప్రహరీ ఉంటుంది. అవి దాటి రావాలి అని అంటే చాలా కష్టం. మెయిన్ గేటు పైనుంచి కిందకి దిగేటట్లుగా ఫ్లాట్గా ఉండి పగడబందీగా చేస్తారు. వాళ్ళు బయటికి వెళ్ళాకో మళ్ళీ లోపలికి వచ్చాక మళ్ళీ సాయంత్రం 6 గంటలకు గేట్లు వేసేయాలి. ఏం వేసేయాలి చెప్పాలి? సాయంత్రం 6 గంటలకి. ఇప్పుడు మన గేట్లు ఎట్లుంటాయి? ఇట్లుంటాయి. ఏమండి,
అప్పట్లో గేట్, వాళ్ళు రాజులు కదా, వాళ్ళ భయంతో కింద నుంచి పైకి లేచి గేట్లు వేసుకునేవాళ్ళు. అందరూ దాగి తందనలా నిద్రపోతున్నారా, గేట్ వేసే మొనగాలు లేడు ఆడ. దొరికింది సందని చెప్పి శత్రువు ఆ రాత్రి ఇంకంతా రాజమార్గం గుండానే వచ్చి పట్టణంలో జొరబడి రాజుని, రాణిల్ని, పనులని అందరినీ స్మాష్ చేసి రాజ్యం మొత్తాన్ని చేజిక్కించుకున్నాడు. దానికి కారణం కష్టపడి సంపాదించింది కాదు, అది రక్తం చిందించి సంపాదించింది. ఆకాను ఉన్నాడండి. ఎవరు? ఏ కాను? అందరు చెప్పాలి. ఇంతకు ఎవరి ఆకాను? యోధాగోత్రానికి సంబంధించిన వాడు. ఆ గోత్రమేనా? అదే అనుకుంటున్నాను నేనైతే. ఆకాను యోధాగోత్రం. ఎంత శ్రేష్టమైన గోత్రం అండి. దేవుడు ఇచ్చిన దాంట్లో స్తుతిస్తూ, దేవుడు ఇచ్చేదాని కొరకు కూడా స్తుతిస్తూ, స్తుతి ద్వారా బతికే కుటుంబాలండి. మరి ఏం పోయే కాలం వచ్చిందో. చక్కగా ప్రభుని స్తుతించే బ్యాచ్, ప్రభు మందిరంలో ఆరాధించే బ్యాచ్, ఉపదేశంలో నాటబడిన బ్యాచ్. కొంతమంది పురుగు పడుతూ ఉంటుంది అక్రమ సంపాదనల విషయాల్లో. ఈరోజు వాగ్దానంలే, నేనేం చెప్పట్లేదే మీకు. ఆకాను ఉన్నాడు, మంచి గోత్రం, మంచి కుటుంబం నుంచి వచ్చినాడు, మంచి బాగా బతికి వచ్చినాడు. మరి ఏం ఆశ కలిగిందో ఏమో. అప్పటికి సేవకుడు చెప్పాడు, వద్దయ్యా అక్రమ సంపద మనకు వద్దయ్యా, అక్రమంగా వచ్చే ఏవి కూడా మన చేతిలో వద్దునైనా ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా మనం సంపాదించిందే ఒక ముద్ద తిందామయ్యా, మనం ప్రశాంతంగా బతుకుదామయ్యా అని ఈ అందరికీ చెప్తుంటే ఎన్నాడు, అయినా పట్టించుకోలేదు. తీసుకెళ్ళి కొన్ని విలువైన వస్తువులు తీసుకెళ్ళి గుడారం లోపల దాచుకున్నాడు. ఏమైంది? ఒక్కడు చేసిన తప్పుకి కుటుంబం మొత్తం బలైంది. ఒక్కడు చేసిన తప్పు కుటుంబం మొత్తం, ఇంటి యజమానుడు ఒక్కడు చేస్తాడండి తప్పు, కుటుంబం మొత్తం రోడ్డును పడదా? అయ్యా కొంచెం జాగ్రత్త చేసుకో, కొంచెం వయసు పెరుగుతుంది నీకు, జాగ్రత్త చేసుకో, ఆస్తులు గీస్తులు ఉంటే కొంచెం పిల్లల్ని చూసుకో, రాసుకో అని అంటే ధీమాగా ఉన్నాడా? ఏమైతే దుఃఖలాగా ఉన్నాను, ఇంకో 50 ఏళ్ళు బతుకుతా, ఇంకో 30 ఏళ్ళు బతుకుతా, అన్నేళ్ళు బతుకుతా, ఇన్నేళ్ళు బతుకుతా అని అన్నాడు. కొంచెం చూసుకోనైనా భార్య, తల్లిగారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు వెళ్ళిన కుటుంబం, కొంచెం చూసుకో. నువ్వు ఆ వడ్డీలకి ఎక్కడికంటే అక్కడ వడ్డీలకి ఇచ్చేసుకుంటూ ఉన్నావు. ఎందుకు కొంచెం ఏదైనా ఇల్లు సరి చేసుకోవటం, స్థలాలు ఏదైనా తీసుకొని పిల్లల కొరకు ఏదైనా సిద్ధపరిచి పనికొచ్చే పనులు ఏమైనా చేయనైనా, ఈ వడ్డీ డబ్బులు మనకి ఎందుకునైనా, ఈ వ్యాపారాలు మనకి ఎందుకునైనా అంటే ఇన్నోడు కాదు. నాకేమైతే దుఃఖలా ఉన్నాను, స్టీల్ బాడీ మందే. ఏ బాడీ? ఐరన్ మ్యాన్ నేను, స్టీల్ బాడీ నాది, నాకేమైంది అని ధీమాగా ఉన్నాడు. ఏంలే, మొక్కలకు నీళ్ళు పోసుకుంటున్నాడు. పై స్టేరు మొక్కలకు నీళ్ళు పోసుకుంటున్నాడు. అక్కడ తడి ఉంది, టైల్స్ అవన్నీ కూడా తడి ఉంది. అక్కడ అర్జీలోకి వచ్చున్నాడు. వెనక్కి తిరిగిపోతుంటే కాలు జారింది పైన నుంచి. నిజమండి బాబు, మామూలుగా నేను నవ్వటానికి కూడా చెప్పట్లేదు. పైనుంచి కింద పడ్డాడు, తల పగిలేదు, స్పాట్ డెడ్. వడ్డీలకి తీసుకున్న వాళ్ళందరికీ అదే కదా అవకాశం. ఆ డబ్బులు ఇస్తారా తిరిగి? ఇంట్లో ఆడవాళ్ళకి కూడా చెప్పినాడు కదా మనిషి, అమ్మాయి ఇట్లా ఇచ్చాను, ఇట్లా ఇదిగో పత్రాలు, లేకపోతే ఇదిగో ఇట్లా విషయాలు ఇట్లా ఉన్నాయి, తీసుకోవాలి మనము అని ఇంట్లో ఆడవాళ్ళతో కూడా పంచుకున్నాడు కదా మనిషి వ్యవహారం. హఠాత్తుగా కుటుంబం నుంచి మొత్తం రోడ్డును, అద్దిళ్ళు మొత్తం సామాన్లన్నీ ఖాళీ చేసి రోడ్డును పడిపోయి చిల్లిగవ్వ లేకుండా పోయింది. వ్యాపారస్తుడు మంచి వైభవంతో బతికినాడు, అద్దింట్లో కూడా రాజులా బతికినాడు. ₹1000 అద్దె కట్టుకుంటూ కుటుంబాన్ని దర్జాగా చూసుకున్నాం. ఒక్కడే ఇంక నేనుంటే మనం ఎంతకాలం ఉంటామండి? మన జీవితం ఎట్లాంటిదండి? దేవుడు మిమ్మల్ని మేలు కోసమే వర్ధిల్ల చేయుదురుగాక. అద్భుతమండి. ఇంకోటి చూడండి, సమూయేలు 2వ పుస్తకం 5:10. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. దానికి కారణం సైన్యములకు అధిపతి అయిన దేవుడు అతనికి తోడై ఉన్నారు. గట్టిగా చెప్పండి, మీరు మీ కుటుంబాలు అంతకంతకు వర్ధిల్లుదురుగాక, అంతకంతకు ఆశీర్వదించబడుదురుగాక, మీ ఆశీర్వాదము కొరత కాకుండానగాక, సర్వ సమృద్ధి మీ కుటుంబంలో కలుగునగాక, అంతకంతకు మీ పనిపాట్లు వర్ధిల్లునుగాక, మీ వ్యాపారాలు వర్ధిల్లునుగాక, మీ ఆరోగ్యము వర్ధిల్లునుగాక. నేను మామూలుగా చూడలేదు, మీకు తెలుసా? ఓకే, సౌలు కుటుంబము, సౌలు రాజ్యము, ఇదే సిచ్యువేషన్. నేను ప్రిపేర్ అవ్వలేదు, గుర్తొచ్చింది. అంతకంతకు నీరశీలన అనే పదం ఉంటుంది. ఏంటది? చెప్పండి.
సౌలు కుటుంబము, సౌలు వంశం కానీ కుటుంబము కానీ సౌలు వాళ్ళు బ్యాచ్ కానీ అంతకంతకు చెప్పాలి గట్టిగా, మర్యాదగా ఉండదు మీకు. పురుషులు చెప్పట్లా, మీరు ఆగండి. చెప్పండి మీరు వెనకాల వాళ్ళు. అంతకంతకు నేరసిల్లెను. కొంతమంది అంతకంతకు నేరసిల్లుతున్నారు. విస్తారంగా సంపాదించిన సంపద చిలు సంచిలో వేసిన చిల్లర డబ్బుల వలె మార్చబడుతున్న పరిస్థితులు. సౌలు అంతకంతకు నేరసిల్లాడేంటి? అరే అభిషిక్తుడు కదా, ఆత్మను పొందినవాడు కదా, దేవుని మనసు పొందినవాడు కదా, మొదట్లో ఏమంటే ఒక దర్శనంతో తన సేవ ప్రారంభించినవాడు కదా, తన భక్తి ప్రారంభించినవాడు కదా, గొప్ప మహానుభావుడు ప్రవక్త ద్వారా అభిషేకించబడిన వాడు కదా సౌలు. అంతకంతకు ఎందుకు నీరసిల్లావు? కొన్ని కుటుంబాలు అంతకంతకు బలహీనమవుతుంటాయండి, అంతకంతకు రోగగ్రస్తులుగా మారుతూనే ఉంటారు, అంతకంతకు అప్పులు, అంతకంతకు బాధ, అంతకంతకు వేదనలు, అంతకంతకు బలహీనమయ్యే స్థితులు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు పరీక్షిస్తే ఒకసారి దెబ్బ కొడతాడు, దాన్ని సరి చేస్తాడు, లేపుతాడు. స్తోత్రం చెప్పండి. అంతకంతకు హింసించాడు. ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట అది. బలహీనత ఎక్కువైపోతుంది, బలహీనత ఇంకా ఎక్కువైపోతుంది, ఇంకా దిగజారుతున్నావు, ఇంకా వెనక వెళ్ళిపోతున్నావు, ఇంకా చాలా బలహీనమైపోతున్నావు అని అంటే దేవుడు చేసే పరీక్ష కాదు అది. పరీక్ష ఒకసారి పరీక్ష వస్తుంది, దాంట్లో జయించడానికి మార్గాలు చూపిస్తాడు ఆయన. ఏమంటే కాస్తంత వ్యతిరేక పరిస్థితుల ద్వారా లేపుతాడు. బైబిల్ చెప్పే సత్యం అది. మనం సహించేదానికంటే కూడా ఎక్కువగా ఆయన మనల్ని శోధించడు, ఎక్కువగా ఆయన మనల్ని పరీక్షించడు. ఒక లిమిట్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది, ఒక పీరియడ్ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా విశ్వాసుల్లో అంతకంతకు వెనకబడుతున్నారని అంటే దేవుని ఆత్మ దూరమైందని గుర్తుపెట్టుకోవాలి. ఆశీర్వదిస్తాలేండి, కానీ దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. స్తోత్రం కలుగునుగాక. ఏమంటే చిన్న బాలుడుగా, అస్సలు పరిచయం లేని, పేరే తెలియని ఒక వ్యక్తిగా సౌలు దగ్గర చిన్న అసిస్టెంట్గా, చిన్న పనివాడిగా జాయిన్ అయ్యాడు. చిన్న పనివాడిగా, ఏదో వీణ వాయిస్తే దురాత్మలు పోతాయి అన్నట్టుగా చిన్న పనివాడిగా. ఆ తర్వాత యుద్ధ భూములు అడుగుపెట్టాడు. 16-15 సంవత్సరాల వయసులో మహాపరాక్రమశాలిగా ఉన్న గొలియాతును చంపేశాడు. కొంచెం వర్ధిల్లాడు. ఆ తర్వాత కొంతమంది పొగిడి, అయ్యి బాబు ఇంత చిన్న వయసులోని కుర్రోడు మనోని ఏం చేశాడంటే మన సైన్యం అంతా భయపడి, ఏమండి మొన్నటిదాకా బాదం పప్పు తినాలని ఇప్పుడు బఠానీలు తింటున్నారు. మనోడు పాపం అడవిలో తిరుగుతూ వచ్చి గొలియాతుని చంపాడంటే మన సైన్యానికి అధిపతిగా ఉంటే ఎంత బాగుంటుంది. చిన్న పోస్టు దగ్గర నుంచి ఒక మిడిల్ క్లాస్ పోస్ట్ దాకా మాకు సైన్యానికి అధిపతిగా ఉంటే ఎట్లుంటుంది అని చెప్పి సౌలుతో మాట్లాడి దావీదుని సైన్యాధిపతిని చేసి ఇప్పుడు సైన్యానికి ముందు నడుస్తూ వెళ్తున్నాడు దావీదు. ఎట్లా చెప్పండి? చిన్న పనివాడు పరాక్రమశాలిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత సైన్యాధిపతిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఇజ్రాయేల్ జాతిలో కొంతమందికి, కొన్ని కుటుంబాల వాళ్ళకి, తెగల వారికి నాయకుడిగా ఎదిగాడు. సౌలు దగ్గర నుండి తప్పించుకునే రోజుల్లోనే జరిగినాయి ఇవన్నీ. సౌలు దగ్గర నుండి తప్పించుకుంటూ ఇజ్రాయేల్ చుట్టుపక్కల అరణ్యాల్లో, అడవుల్లో, కొండల్లో తిరిగే రోజుల్లోనే ఈ అభివృద్ధి జరిగింది. అంతకంతకు వర్ధిల్లాడనంటే ఆ మనిషి కూర్చున్న తోటే కాదు, ఏం బిజినెస్ మ్యాన్ కాదు, వ్యాపారస్తుడు కాదు. ఏమండి, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అరణ్యంలో పరుగులు తీస్తున్న రోజుల్లోనే దావీదు అభివృద్ధి అంతకంతకు జరిగింది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చిట్ట చివరిగా 12 గోత్రాల వాళ్ళందరూ కూడా కలిసి మరలా హెబ్రోన్లో దావీదుకి అభిషేకం చేసి మరలా హెబ్రోన్ని రాజుగా చేశారు. ఏం చేశారు చెప్పాలి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు చూడండి. అంతకంతకు తగ్గల, నీరసెల్ల, మళ్ళీ అతని రాజ్యం నీరసెల్ల. అతను బతుకున్నంత వరకు కూడా అతని రాజ్యం స్థిరమైంది. ఇంకా చెప్పాలంటే అతని తర్వాత తరాలు కొంచెం తప్పులు చేసిన దేవుడు అతనికి ఇచ్చిన నిత్య సత్య శాశ్వత వాగ్దానాన్ని బట్టి, సత్య ప్రమాణాన్ని బట్టి దేవుడు అతని సంతతిని సింహాసనంపై స్థిరపరిచారు. నేటికి కూడా దావీదు చక్రమే ఇజ్రాయేల్ జాతీయ జెండాలో కనబడుతుంది. స్తోత్రం చెప్పండి. అంతకంతకు చరిత్రలో నిలబడాలి. మనం ప్రయత్నం చేయాలి. మన కుటుంబాలు మనల్ని గుర్తుపెట్టుకోవాలండి.
ఎందుకు కొంతమంది వ్యతిరేకంగా గుర్తుపెట్టుకుంటుంటారు, మా నాన్న మాకేం చేయలేదండి, మా అమ్మ మాకేం చేయలేదండి, అందుకే నేను వాళ్ళని చూసుకోవట్లేదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదండి, వాళ్ళకి దూరంగా ఉన్నానండి. ఇవి కాదు చెప్పాల్సింది. మా నాన్న తన రక్తం ఖర్చు పెట్టి, మా అమ్మ తన కన్నీళ్ళతో మా కుటుంబాన్ని కట్టింది, మా నాన్న తన ప్రార్థనతో విశ్వాస జీవితంతో కుటుంబాన్ని కట్టుకుంటూ వచ్చాడు. మా నాన్న ఎంత కష్టపడినా కూడా, మా అమ్మ ఎంత కష్టపడినా కూడా మాకు ఆ కష్టం తెలియకుండా పెంచారు. అందుకే ఇప్పుడు మేము వాళ్ళకి కృతజ్ఞత తీర్చుకోవాలి, అందుకే మేము వాళ్ళని చూసుకోవాలి, చక్కగా వాళ్ళని పర్యవేక్షించాలి. వాళ్ళు మమ్మల్ని కన్నదానికి, పెంచిన దానికి, స్థితిలో ఉంచిన దానికి కృతజ్ఞత తీర్చుకోవాలి అని చెప్పి కూర్చోబెట్టి పోషించాలండి పిల్లలు తల్లిదండ్రులని. ఎలా చెప్పాలి, అందరు చెప్పండి గట్టిగా, మీరందరూ అంతకంతకు వర్ధిల్లుదురుగాక. హల్లెలూయా. ఇంకొకటి దానియేలు 6:28. ఏదండి? అయ్యయ్యో, ఈ దానియేలు గతంలో ఉన్న సీఎం గారి కాలంలో వర్ధిల్లాడట, ఇప్పుడున్న సీఎం గారి కాలంలో కూడా ఈ దానియేలు వర్ధిల్లుతూనే ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఇద్దరు గురించే రాయబడింది. నిజానికి అక్కడ ఇంచుమించుగా 10 మంది మారారు. ఎంతమంది? చరిత్ర ఆధారాల ప్రకారం చూసుకుంటే 10 మంది మారారు. ఎట్లాగా? ఫర్ ఎగ్జాంపుల్ 14 ఏళ్ళ వయసులో ఇజ్రాయెల్ దేశంలో ఉంటే నెబుకద్నెజర్ తీసుకొచ్చి బబులోన్ దేశంలో పెడతాడు. ఎవరు చెప్పాలి? నెబుకద్నెజర్, బాబిలోనియన్ ఆ కింగ్, బబులోను రాజు. నెబుకద్నెజర్ తర్వాత ఎవిల్ మెరోదక్ అని ఒక ఆయన వస్తాడు, ఆయన కొడుకు. ఎవరైనా? నెబుకద్నెజర్ యొక్క కొడుకు. బబులోను రాజ్యం 70 సంవత్సరాల్లో ఇంచుమించుగా 7 మంది మారుతారు దాని మీద, ఆ రాజ్య సింహాసనం మీద. 70 ఏళ్లలో, ఎన్ని ఏళ్లలో? చిన్న చరిత్రే, కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. 70 ఏళ్లలో నెబుకద్నెజర్ మొదలుకొని తర్వాత 70 ఏళ్లలో 7 మంది మారుతారు. ఈ ఎవిల్ మెరోదక్ గురించి కూడా మనకి ఇర్మియా పుస్తకం చివరి అధ్యాయంలో కనిపిస్తుంది. ఎవిల్ మెరోదక్ ఎవరైనా? ఆయనేమో నెబుకద్నెజర్, ఆయన కొడుకు ఎవిల్ మెరోదక్. ఈ ఎవిల్ మెరోదక్ తర్వాత ఇంకొక 4-5 వస్తారు. వాళ్ళ తర్వాత చిట్ట చివరి వాడే బెల్షెజర్. దానియేలు పుస్తకం 6వ అధ్యాయంలో ఉన్న, ఎక్కడ ఇందాక ఇందాక చెప్పా కదా ఆ వస్తువులను, 9వ అధ్యాయం ఇక్కడ కనపడతాడు మనకి. మెనే టేకెల్ ఉఫార్సిన్ అనే పదం కనపడిన దగ్గర ఈ బెల్షెజర్ చివరి వాడు. ఎవరు చెప్పాలి? 5వ అధ్యాయం సంథింగ్ కనపడతాడు ఆయన, 6వ అధ్యాయంలోనో. బెల్షెజర్ చివరి వాడు, 7వ వాడు. ఆయన పోయిన తర్వాత వేరే ప్రభుత్వమే వచ్చేసింది. 70 ఏళ్ళు ఒక ప్రభుత్వం పరిపాలించింది, నెబుకద్నెజర్ ప్రభుత్వం. ఇప్పుడు మాదియా పారసీకులు కంబైనింగ్, ఏకరాజ్యం. ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు అన్నట్లుగా మాదియా పారసీకులు జంట రాజ్యాలు ఒకే ప్రభుత్వ ఎజెండా మీద నడిచే జంట రాజ్యాలు గద్దెనెక్కాయి. వాళ్ళే ఈ దర్యావేషు, కోరేషు, అహాష్వేరోషు, అర్థహశస్త, వీళ్ళందరూ కూడా వాళ్ళే. వీళ్ళ ప్రభుత్వాల కాలంలో కూడా వర్ధిల్లాడు. వాళ్ళు 7 మంది, వీళ్ళు 10 మంది. మొత్తం ఎంతమంది? ప్రభుత్వాలు మారినా దానియేలు స్థితిని మార్చలేకపోయారు. ప్రయత్నాలు జరిగాయి, ఉద్యోగంలోంచి తీసేయాలని ప్రయత్నాలు జరిగాయి, తొక్కేయాలని ప్రయత్నాలు జరిగాయి, మతోన్మాదం పేట్రేగింది. ఇక్కడ కూడా చెప్తున్నా, ఇతను వర్ధిల్లటానికి సులువుగా వర్ధిల్లినవాడు కాదు. మీకు చెప్పేది ఏంటంటే, ఇందుని బట్టి పాఠం ఏంటి, మీరేమీ అంత సులువుగా వర్ధిల్లటానికి ప్రయత్నాలు చేయొద్దు అన్నదే దీని నీతి. సులువుగా ఎదిగినవాడు కాదు. 10 మంది రాజులు ఏమండి, ఒకళ్ళేమో అగ్నిగుండంలో వేస్తా అంటారు, ఒకళ్ళేమో సింహాల బోన్లు వేస్తారు. ఇదే 6వ అధ్యాయంలో సింహాల బోన్లో వేయించే రాజు మంచోడే, పనోళ్ళు తోటి ఉద్యోగస్తులే చెడ్డోళ్ళు. ఎందుకయ్యా బాబు అని అంటే, ఈ మనిషి యథార్థంగా ఉంటాడు, పవిత్రంగా ఉంటాడు, భక్తిగా ఉంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, ఈ మనిషి వచ్చే జీతం మీదనే ఆధారపడతాడు, ఈ మనిషి నీతికి సాధనంగా కట్టబడుతున్నాడు. నేరాలు మోపాలి అని అంటే ఏం నేరం చేయట్లా,
ఎక్కడో చోట ఇరికించాలి, ఎక్కడో చోట ఇరికించాలి. మనకంటే ఎదుగుతున్నాడు. తొక్కాలి. తొక్కి బట్టి నారదీయాలి. స్తోత్రం చెప్పండి. నా ప్రభు మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా శత్రువుని చీతక తొక్కించునుగాక. హల్లెలూయా. ఎవ్వరు తొక్కలేరండి. ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాలి అని అనుకుంటే ఆ హెచ్చింపుని ఎవరు ఆపలేరు. ఒక వ్యక్తిని దేవుడు తగ్గించాలి అనుకున్న ఆ తగ్గింపుని ఎవరు ఆపలేరు. ఆయన మిమ్మల్ని హెచ్చించడం మొదలుపెట్టి ఉన్నారు. మిమ్మల్ని నా ప్రభు వర్ధిల్ల చేయుదురుగాక, అంతకంతకు వర్ధిల్ల చేయుదురుగాక, మేలగునట్లు వర్ధిల్ల చేయుదురుగాక. ప్రభుత్వాలు మారిన, అధికారులు మారిన, పరిస్థితులు మారిన, మీ వర్ధిల్లటం ఆగకుండునుగాక, మీరు వర్ధిల్లుదురుగాక. వర్ధిల్లాలండి. చేతికి వచ్చిన ఏ పనైనా కూడా చేయండి. చేతి పనులు, మీ పనుల్లో, మీ ఆరోగ్యంలో, మీ పరిస్థితుల్లో మీరు నమ్మకంగా ఉండండి. ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. గట్టిగా చెప్దాం. ఇలా వర్ధిల్లే వాళ్ళందరి ఆ మూల పునాది ఏంటి? మనం పైకి వెళ్దాం. యెహోవా మందిర ఆవరణములలో చెప్పండి గట్టిగా చెప్పండి. యెహోవా మందిర ఆవరణములలో నాటబడిన వాళ్ళ గురించి రాయబడిన ఇవన్నీ. ఈ గంట సేపు చెప్పిన మాటలన్నీ గంట అయింది, కనిపిస్తుంది. అందుకే కోరహు కుమారులు అంటారు 84:10లో. కోరహు అనే వ్యక్తి యొక్క కుమారులు ఎవరు చెప్పండి? కోరహు అనే వ్యక్తి యొక్క వంశములో నుండి వచ్చిన పిల్లలు, యవనస్తులైన పిల్లలు అంటారు 84:10లో. యేసయ్యా నీ ఆవరణములో ఒక్క దినం గడపటం 1000 దినముల కంటే శ్రేష్టం. కింద భక్తిహీనుల గుడారాల్లో నివసించడం కంటే నా దేవుని మందిరంలో ఉండటమే. ఎందుకు ఈ కోరహు కుమారులు? దావీదు రోజుల్లో ఉన్న కోరహు కుమారులు. నా వైపు చూడాలి, చాలా జాగ్రత్తగా ఉంది. ఎక్కిస్తా బుర్రలోకి. దావీదు రోజుల్లో కూర్చోవాలి. కట్టండి ఏమైనా ఎక్కడన్నా కూర్చో, అక్కడే కూర్చో. దావీదు రోజుల్లో ఉన్న కోరహు కుమారులు వీళ్ళు. ఎవరు చెప్పండి? అసలు కోరహు ఎప్పటివాడు? మోషే కాలం వాడు. కోరహు, దాతాను, అబీరాము వీళ్ళ ముగ్గురు ఒక గ్రూపిజం 250 మందిని గ్రూపుగా పోగు చేసుకొని మోషే మీద, అహరోను మీద తిరుగుబాట్లు చేసిన తిరుగుబాటు బ్యాచ్ ఇది. వాళ్ళు తిరుగుబాటు చేసిన తర్వాత దేవుడు వాళ్ళందరినీ గద్దిస్తూ ఏమన్నాడు? కోరహు, అబీరాము, దాతాము వాళ్ళ గుడారాల దగ్గర నుండి, ఆ భక్తిహీనుల గుడారాల దగ్గర నుండి ఇజ్రాయేలీలందరిని పక్కకి వెళ్ళిపోమని చెప్పు. అందరికీ సంభవించిన మరణం వాళ్ళకి సంభవించదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు అంత పెద్దది. వాళ్ళ మరణం చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా వనకాలి. కాబట్టి మీరు అందరూ కూడా చెదరపోండి అని దేవుడు మోషేతో చెప్తే, మోషే ప్రజలతో చెప్తే అందరు దూరంగా పారిపోతారు. కోరహు వాళ్ళ అమ్మట ఆ పిల్లలు, చిన్న పిల్లలు, బాబు ఈ నేరం మీ మీద మోపబడకూడదు, ఈ శాపానికి నేను ఎలాగో ఆయన కట్టుకున్న దానికి, ఆయన భార్యగా అయిన దానికి నేను బలైపోతుంటాను బాబు, మీరు బలవకూడదని చెప్పి పిల్లల్ని, కొంతమంది ఆమె పిల్లల్ని గుడారంలో నెట్టేసింది. ఎందుకనంటే వాళ్ళు లేవీయులు. ఎవరు చెప్పాలి? వాళ్ళు లేవీయులు, మందిరం పరిచయం చేసే లేవీలు వాళ్ళు. అందుకే నా మహా తల్లి ఆ పుణ్యాత్మురాలు పిల్లల్ని అట్లా గుడారంలో నెట్టేస్తే పిల్లలందరూ పరిగెత్తి మందిరంలో, గుడారంలోని మందిర ఆవరణలోని ఆవరణం పరిచర్య వాళ్ళది. ఆవరణలోని ప్రవేశిస్తే దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రాలా. ఎంత గొప్ప విషయం చూడండి. ఆ మహా తల్లి దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రాలా. ఇక కోరహు, ఆ భార్య, ఆ తల్లిగారు ఆ భూకంపంలోనే పోయారు. దాతాను గుంపు పోయింది, అబీరాము గుంపు పోయింది. మిగిలిన 250 మంది అగ్ని చేత కాల్చివేయబడ్డారు. చాలా భయంకరమైన విషయం జరిగింది. కోరహు కుమారులు అక్కడ చెప్పండి బతికారు. ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుని పెద్దలే వంశం అంతా కొనసాగిస్తే, దావీదు కాలంలో వీళ్ళు ఇప్పుడు మంచి మంచి కీర్తనలు రాస్తూ కీర్తనలు పాడే కీర్తనల బ్యాచ్, భజన బ్యాచ్. స్తోత్రం చెప్పు. రాజు భజన, దావీదు భజన కాదు, ఇది దేవుని భజన చేసే బ్యాచ్. ఆసాపు గారు కానీ, ఆ కోరహు కుమారులు కానీ మంచిగా వాయిద్యాల్లో కానీ, పాటలు రాయటం, పాడటంలో అద్భుతమైన తలాంతులు కలిగిన వాళ్ళు.
వాళ్ళ గతాన్ని తలుచుకున్నారేమో తెలియదు కానీ, అయ్యా నీ మందిరావరణములో ఒక్క రోజు గడిపిన దానికి మా వంశీకుల్ని, మా పూర్వీకుల్ని ఇప్పుడు దాకా బతికిచ్చావయ్యా, స్తోత్రం చెప్పండి. భక్తిహీనుల గుడారాల్లో కనుక ఉండుంటే కోరహు వంశం వచ్చుండేదా? ఏమండి, భక్తిహీనుల గుడారాల్లో. భక్తిహీనుల గుడారం అంటే ఏమీ లేదు. భక్తిహీనత కలిగి మన ఇంట్లోనే ఉంటాం. ఎవరది? ఏయ్ ఎవర్రా నీదే? హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనత కలిగి సన్నిధికి రాకుండా ఇంట్లోనే ఉంటాం. ఇదిగో యెహోవా మందిరావరణములో భక్తిహీనులతో నివసించుట కంటేనో నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటేనో నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను ఓహో కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని శాశ్వత కృపను. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో దర్శింపానందముతో, నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను. ఫోటో ఓహో ప్రతి నోట శాశ్వత కృపను కానుకానైతిని, కానుకానైతిని శాశ్వత కృపను. భక్తిహీనులతో నివసించుట కంటేనో నీ మందిరావరణములో, భక్తిహీనులతో నీ మందిరావరణములో 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే ఓహో 1000 దినాల కంటే ప్రతి నోట ఓ భక్తిహీనులతో నివసించుట కంటేనో నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటేనో నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే ఓహో 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే ఓహో గ్లోరీ బి టు గాడ్, గ్లోరీ బి టు గాడ్. నా దేవుని సన్నిధి కాంతి మీపై ప్రసరించును గాక. బాలబా తురి బాబా బాబా రి బాబా 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 శర 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే
హల్లెలూయా. ఆ వంశం బ్రతకడానికి గల కారణం ఒక్క దినం ఆయన మందిరంలో గడపడం. ఏంటి చెప్పండి? ఆ వంశం సజీవంగా, ఆ వంశం దేవుని సన్నిధిలో పాటలు పాడేవారుగా, దేవుని సన్నిధిలో నాట్యం ఆడే, సియోను ప్రత్యక్షతలు కూడా వీళ్ళ కీర్తనలు ముందటి కీర్తనలు కనపడతాయి. సియోను గురించిన ప్రస్తావనలు ఉంటాయి. సియోన్ అంటే ఏంటి? భవిష్యత్తులో దేవుడు కట్టబోయేది ఏంటది? భవిష్యత్తులో దేవుడు సియోను సేవకుల కొరకు కట్టబోతూ ఉన్న ప్రత్యేకమైన శ్రేష్టమైన స్థలం అది. దాని ప్రత్యక్షత కలిగిన చాలా తక్కువ మందిలో దావీదు ఒకడు, కోరహు కుమారులు ఒకళ్ళు. సియోను ప్రత్యక్షతలు, పరలోక ప్రత్యక్షతలు, దాన్ని సన్నిధి యొక్క విలువలు. పిచ్చుకలకు ఉందయ్యా నివాసం నీ సన్నిధిలో. మీ సన్నిధిలో ఒక్క దినం గడపడానికి మాకు వారమంతా ఎదురు చూడాల్సి వస్తుందయ్యా. ప్రతిరోజు ఉంటే బాగుండయ్యా. ఒక్క దినం గడపటం 1000 దినాల కంటే శ్రేష్టం. సన్నిధి విలువ అట్లాంటి. కాళ్ళు ఇరిగినా, చేతులు ఇరిగినా, జ్వరాలు వచ్చినా కూడా వచ్చి సన్నిధిలో కూర్చుంటాం. దేనికి? ఎన్ని వ్యతిరేకతలైనా, ఎంత ఇబ్బందులైనా, ఎంతమంది అండి మాకు తెలిసిన వాళ్ళు వైజాగ్ కానీ, అంతకుముందు సేవ చేసిన ప్రాంతాలు కానీ, అసలు గుడారాల పండగలకు కానీ మన రాయలసీమ వాళ్ళు ఏమండి, మీరు రారులేండి. ఇది రాయలసీమ కాదు, ఇది ఏదో సీమ. మామూలు రాయలసీమ అయితే వచ్చేస్తారు గురువారానికి. ఇదంతా పెళ్ళికి వచ్చే బ్యాచ్ మందంతా. కుటుంబానికి ఒకరు వస్తారు కదా, అట్లా అనమాట. ఫ్యామిలీకి ఒకరు రోషన్ తెచ్చుకోవాలని చెప్తున్నా. ఫ్యామిలీకి ఒకరు వస్తాం. కానీ గురువారం, బుధవారం, సోమవారం నుండే కనపడుతుంటారు రాయలసీమలో. అక్కడ తన్నుకుంటా, కొట్టుకుంటా, తిట్టుకుంటా, స్థలాల కోసం పట్ల వేసుకుంటా. సన్నిధి విలువ తెలిసిన వాళ్ళండి. మధ్యతరగతి వాళ్ళు, పేదోళ్ళు, అమాయకులు, చదువు లేని వాళ్ళైనా కూడా సన్నిధి విలువ తెలిసిన వాళ్ళు. చాలా ముచ్చటేస్తుంటుందంట పెద్దవాళ్ళకి. వాళ్ళు చెప్తుంటే చెప్తున్నా, మనకంటే అంత వయసు లేదు, అంత ఎక్స్పీరియన్స్ లేదు. మాకైనా డ్యూటీలు ఉంటాయి. రాయలసీమలు పట్టించుకునేంత ఓపిక లేదు మాకు. ఆ 4 రోజులు సమర్పణే మాకు. ఇంకా ఉదయం 8 గంటలకి డ్యూటీకి వెళ్ళామనంటే మధ్యరాత్రి 3 అయింది నిద్రపోవటానికి. మళ్ళీ పొద్దున్నే 8కి డ్యూటీకి 8కి వెళ్ళాలంటే ఎప్పుడు లేయాలి? ఇంకంతే. అసలు ఎప్పుడు నిద్రపోవాలి? మధ్యరాత్రి 3 గంటలు అవుతుంది డ్యూటీ. మళ్ళీ ఆ 4 రోజులు ఇంకంతే, ఇంకేం చేయలేం. ఆ 4 రోజులు ఇంకంతే. దేవునికి స్తోత్రం. ఆ 4 రోజుల ఎఫెక్ట్ కొంచెం జస్ట్ 1 నెల ఉంటుంది అంతే. జస్ట్ ఆ 4 రోజుల ఎఫెక్ట్ జస్ట్ 1 నెల ఉంటుంది అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. అది కూడా సమ్మర్ కాబట్టి, అది కూడా కొంచెం ఎండలు ఉంటాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. హల్లెలూయా. కోరహు కుమారులు. అందుకే మందిరములో నాటబడిన వాళ్ళే వర్ధిల్లుతారు. మనం మందిరములో నాటబడాలి, వర్ధిల్లాలి. అది దేవుని ఆశ. ఎందుకంటే ఆ మందిర ఆవరణములో ఒక్క దినం గడపటం 1000 దినాల కంటే. అసలు మందిరంలో సమాజ కోటాలకు వచ్చేవాళ్ళు ఎంతమంది? చాలా పెద్దది మ్యాటర్. అసలు కదిలిస్తే మళ్ళీ మీరు ఏడుస్తారు. టైం చూడు, దాంట్లో ఛార్జింగ్ కూడా చూడు. ఇది చాలా పెద్దది ఈ పాయింట్. మరి అన్నలు గట్టిగా హల్లెలూయా. 1 2 3 చెప్పంటారా? వింటారా? తింటారా? ఒక్కరు కూడా చెప్పలేదు చూడు. ఆపేయమంటారా? నేనేమని అనుకుంటాను అంటాను తప్ప మీకు ఇష్టం లేనట్టుంది. ఫ్యాన్లు పెంచరా నాయన, వాళ్ళు ఊపిరాట్లేదు అనుకుంటా. 1/2 గంట అయినా బతుకుంటారు. ఫ్యాన్లు పెంచు. జలముల యొద్ద నాటును. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా. ఎంత అయింది? గంట 4. ఇంకొక గంట ఉంది మనకు ఛాన్స్. ఇర్మియా 17:8. ఇర్మియా 17:8. ఇది సరే, ఇది టచ్ చేస్తే పోతుంది. సరే, నేను దైవ చిత్తముడు వచ్చే వారం చెప్తాను. టచ్ చేస్తే ఇంక ఇది చాలా పెద్దది. జలముల యుద్ధ నాటును అన్నది ఇంకా ఉన్నాయి. వచ్చే వారం ఈ మిగిలిన 2 విషయాలు, అత్యున్నతమైన చోట నాటును అనేది కూడా 2 విషయాలు ఉన్నాయి. వచ్చే వారం చెప్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. కట్ చేసి చిన్న ప్రార్థన చేసుకుందాం.